కాలమ్కి మనం షట్టరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాం. మనకి షీట్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. కాలమ్ సైజెస్ని బట్టి మనకి షీట్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. మన కాలమ్ సైజుని బట్టి ఏ టైప్స్ ఆఫ్ షీట్స్ కావాలో అయితే తెప్పించుకుని మనం సైట్లో ఇలా క్యాష్ చేయించుకుంటాం. అలా బోల్ట్ ఫిట్టింగ్స్ కానీ లేకపోతే ఎల్ షేప్స్లో అంటే సెమీ రెక్టాంగులర్ షేప్స్లో ఉంటాయి 90 degrees యాంగిల్తో అలాంటివి కానీ, లేకపోతే మనకి సింగిల్ ప్లేట్స్ ఏ ప్లేట్స్ మనకి అవైలబుల్గా ఉంటే ఆ ప్లేట్స్ని తీసుకొచ్చి ఇలా క్యాష్ చేయించి ఎల్ షేప్స్లో క్యాష్ చేయించుకున్న తర్వాత ఇలా లిఫ్ట్ చేయించి పెట్టించుకుంటాం. ఈ కింద మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో స్టార్టర్ అనేది, దీన్ని మనం ముందు ఎందుకు ప్రొవైడ్ చేసామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు అది ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేస్తే సపోర్ట్ ఏదైతే వుడ్ పెట్టారు వుడ్ పీస్, ఆ వుడ్ పీస్ కనుక తీసేస్తే కరెక్ట్గా దాంట్లో సెట్ అవ్వాలి. అలా సెట్ అయ్యి ఫిక్స్ చేసుకుంటాం. ఇది అంతా ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బోల్స్ ఫిక్స్ చేస్తారు. వీటికి బోల్స్ ఫిక్స్ చేసిన తర్వాత ట్రైపాడ్ యూజ్ చేసి మనం కరెక్ట్గా ఉన్నది యాంగిల్ అనేది 90 degrees అంటే హారిజాంటల్గా ఎర్త్కి 90 degrees యాంగిల్లో ఉందా లేదా అని ఇలా ప్లంబర్ బేస్ చేసి చెక్ చేయించుకోవాలి. అలా ప్లంబర్ బేస్ మొత్తం 4 sides చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఎటు పక్కన స్లాంట్గా ఉన్నది కనుక డౌట్ వస్తే వాళ్ళకి సపోర్ట్స్ ఇప్పించుకుంటాం. ఇలా సపోర్ట్స్ ఇప్పించుకున్న తర్వాత లోపల రెయిన్ఫోర్స్మెంట్ కూడా కరెక్ట్ యాంగిల్లో ఉందా లేదా, అంటే కొంచెం ఏమైనా బెండ్స్ ఉన్నాయా, అన్ని సైడ్స్ మనకి సపోర్ట్స్ మీన్స్ అన్ని సైడ్స్ కవర్స్ అనేవి కరెక్ట్గా వచ్చినాయా లేదా, ఒకవేళ రాకపోతే కనుక కవర్స్ అనేవి ప్రొవైడ్ చేయించుకోవాలి. రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత వీడియో తీసుకుంటున్నాను కదా, మన దాంట్లో చూస్తే రెయిన్ఫోర్స్మెంట్ కొద్దిగా స్లాంట్గా అటు ఇటు మూవ్ అయ్యింది. దాన్ని మనం కవర్ బ్లాక్స్ పెట్టి కరెక్ట్గా అన్ని సెంటర్లో 4 sides కూడా కవర్ వచ్చేట్టు మనం కవర్ బ్లాక్స్ యూజ్ చేసి చేయించుకుంటాం. ఈ విధంగా మన కాలమ్కి షట్టరింగ్ అనేది పెట్టించి కాంక్రీట్ అనేది లే చేయించుకోవాలి. ఈ విధంగా మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకున్న తర్వాత కవర్ బాక్స్ అనేది క్యాష్ పెట్టించుకోవాలి. అలా కవర్ బాక్స్ పెట్టించుకున్న తర్వాత 4 pairs సపోర్ట్స్ ఇప్పించుకుని 4 sides సపోర్ట్ ఇప్పించుకుంటాం. రెయిన్ఫోర్స్మెంట్ కనుక ఒకసారి బెండ్ డౌన్ పొజిషన్లో దాన్ని ఏదో ఒక విధంగా మనం బెండ్ చేసి ఇలా సపోర్ట్ ఇప్పించి దాన్ని కట్ పొజిషన్లో తెచ్చుకుంటాం. ఈ విధంగా కాలమ్కి షట్టరింగ్ అనేది ప్రొవైడ్ చేసి కవర్ బ్లాక్లో చేయించి కాంక్రీట్ అనేది లిఫ్ట్ చేయించాలి. అలా కాంక్రీట్ వేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా పెయిన్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం.